ఆదివారపు ఆరాధనకి విచ్చేసిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి నా శుభవందనం తెలియజేస్తున్నాను. దయచేసి కొన్ని నిమిషములు దేవుని గూర్చిన మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, క్రైస్తవంలోకి ఎవరైనా వచ్చారంటే, లేదంటే ఈ విశ్వాస యొక్క ఈ జీవితంలోకి మనం వచ్చామంటే దానికి ప్రధానమైన కారణం ఒకటి ఉంది. ఏంటంటే అది మనం పాపానికి దూరంగా జరగడం, లేదా పాపానికి దూరంగా ఉండడం. పాపం చేయకుండా ఉండడానికి ఇదిగో క్రీస్తు సంఘంలోకి మనందరం కూడా బాప్తిస్మం అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ సంఘంలో మనం చేర్చబడ్డాం. ప్రియులరా, ఇలా మనం చేర్చబడుతున్నప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా, అనగా లోక సంబంధంగా ఉన్న విషయాలను విడిచిపెట్టి ఆత్మపరమైన సంగతులను నేర్చుకుంటూ, ఆత్మ సంగతులు విషయముల మీద, ఆత్మీయ సంగతుల మీద ఆలోచన కలిగి ఉంటూ, మన యొక్క జీవితాన్ని రోజు రోజుకి అభివృద్ధి పొందించుకోవడానికి మన సంఘానికి వస్తున్నప్పుడు పాపము చేయకుండా ఉండడానికి మనం కొన్ని మంచి నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటుంటాం. ప్రియులరా, ఇలా మనం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధానమైన కారణం, దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా వాక్యం ద్వారా మనల్ని ఆయన హెచ్చరిస్తూ ఉంటుంటాడు. దేవుని వాక్యం ద్వారా ఆయన ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంటాడు. క్రైస్తవ్యం అంటేనే, క్రీస్తు బోధలు అంటేనే, ఆయన విశ్వసించిన సంఘాలంటేనే హెచ్చరికలతో కూడిన ఒక మంచి సందర్భాలు అన్నమాట. ఆయన బోధల్లో కానీ, ఆయన మాటల్లో కానీ, సంఘాలలో కానీ ప్రతి దానిలో దేవుని హెచ్చరిక అనేది ఎప్పుడూ ఉంటుందండి. ఈ హెచ్చరికను దేవుడు చేసినప్పుడు ఆ హెచ్చరికలు మనం చెవి యొగ్గాలి. చెవి యొగ్గకపోతే మనం నష్టపోతాం, నాశనమైపోతాం. ప్రియులరా, మీ అందరికీ తెలుసు, ప్రారంభ కాలంలో మనుషులందరూ ఎలా ఉన్నారో, ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయారో మనందరికీ ఎరుక. ఆ కాలంలో మనం చూసినప్పుడు ఏమండి, ప్రజలందరూ కూడా దేవునికి విరోధంగా మారిపోయినప్పుడు ఒక్క వ్యక్తి మాత్రమే మనకి ఏమండి హెచ్చరింపబడిన వాడుగా కనబడుతున్నాడు. ఆ హెచ్చరికకు లోబడిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అతనే నోవహు ఏమండి, ప్రజలందరూ ఒక భాగాన్ని వెళ్ళిపోతుంటే, ప్రజలందరూ ఒక మార్గాన్ని వెళ్ళిపోతుంటే, వారిలో కలిసిపోకుండా, వారి మార్గాన్ని వెళ్ళిపోకుండా దేవుని చేత హెచ్చరింపబడ్డాడంట. ఏమండి, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని వేయాలనుకుంటున్నాను. ఏంటంటే, నోవహు ఒక్కడే మారాడంటే దానికి అర్థం ఏంటి? దేవుడు నోవహుకు తప్ప ఇంకెవరికి హెచ్చరిక చేయలేదంటే? చేశాడని ఎందుకు చేయలేదు? దేవుడు నోవహుకే కాదు, నోవహుతో పాటు ప్రపంచంలో ఉన్న ఆ సమాజంలో, ఆ కాలంలో ఉన్న మనుషులందరికీ హెచ్చరిక చేశాడు. కానీ అనేక మంది మనుషులు హెచ్చరికను పెడచెవిడి పెట్టారు. నోవహు ఒక్కడే దేవుని హెచ్చరికని గుర్తించాడండి. దేవుని హెచ్చరికను గుర్తించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మంచి సందర్భం బైబిల్ నుంచి మనం పరిశీలించేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, మంచి సందర్భాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడంట. చూడండి, ఏమండి, నోవహు అది వరకు చూడని సంగతులను గురించి ఎవరి చేత హెచ్చరింపబడ్డాడంట? దేవుని చేత హెచ్చరింపబడ్డాడంట. నోవహులాగే మిగిలిన మనుషులకు కూడా దేవుడు హెచ్చరిక జరిగించాడు నోవహు ద్వారా. కానీ నోవహు మాట ఎవరూ వినలేదండి. అప్పటికే దేవుని యందు భయభక్తులు లేక ఇష్టానుసారంగా బతుకుతుంటే, అందులో దేవుని దృష్టికి కృప నందిన వాడుగా నోవహు కనిపిస్తే, నోవహు దేవుని హెచ్చరికని స్వీకరిస్తే, నోవహుకు దేవుడు అది వరకు చూడని, అప్పటి వరకు ఆ సంగతులు చూడలేదా? అటువంటి సంగతులు నోవహు వినలేదట. అలాంటి సంగతులు వినని సంగతుల చేత హెచ్చరింపబడ్డాడంట. ఇదిగో
పలానా సమయంలో పలానా కాలంలో ఈ యొక్క జలప్రలయం రాకపోతుంది, ఈ భూమిని అంతా నేను నాశనం చేయబోతున్నాను నోవహు అని చెప్పినప్పుడు నోవహు ఒక్కడే భయపడ్డాడండి. చూడండి, తన కుటుంబం కోసం ఒక వాడనే సిద్ధపరిచాడంట. వాడంటే ఇంచుమించు ఏదో ఇష్టానుసారంగా, ఇప్పుడంటే బోలంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి, ఏమండి, ఎంతో మంచి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇష్టానుసారంగా ఏమండి ఎలా పడితే అలా కట్టేయచ్చు. చాలా ఈజీ ఇప్పుడు వాడు కట్టమంటే. వాడు సిద్ధపరచాలంటే ఇప్పుడు చాలా మిషన్లు వచ్చేసాయి కాబట్టి, చాలా పరికరాలు వచ్చేసాయి కాబట్టి సిద్ధపరచడం చాలా ఈజీ. కానీ ఒకనాడు ఆ వాడు కట్టాలంటే, ఆ షిప్ కట్టాలంటే, సముద్రంలోని వాటర్ ఆ వాడలోకి వెళ్లకుండా ఉండాలంటే ఎంత ఆలోచన కావాలండి బాబు, ఎంత మేధోశక్తి కావాలండి బాబు, ఎన్ని తెలివితేటలు కావాలండి, ఎంత శ్రమ పడాలండి, ఎంత ఇబ్బంది పడాలండి, ఎన్ని సమకూర్చుకోవాలండి. వీటన్నిటిని ఎవరి ద్వారా చేశాడు? దేవుని. నోవహు దేవుని హెచ్చరికలు లోబడ్డాడు. దేవుని హెచ్చరికలు లోబడ్డాడు. నోవహు హెచ్చరికలు లోబడ్డాడు కదా, ఇంక నోవహును బ్రతికించేద్దామని దేవుడు ఊరుకున్నాడండి? లేదండి, అవకాశం ఇచ్చాడు. ఇదిగో నువ్వు నా వాడ సిద్ధపరిచేంత వరకు ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయండి అన్నాడు. ఇలా ఇంచుమించు నువ్వు 100 నుంచి 120 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క సువార్త ప్రకటన నోవహు చేస్తున్నప్పుడు ఏ మనిషిలో చలనం లేదండి, అసలు పట్టించుకోలేదు. ఏమండి, హేళన చేశారు, ఇబ్బంది పెట్టారు, ఏవేవో మాట్లాడుకున్నారు, చివరికి నాశనం అయిపోయారు. చూడండి, నాశనం అయిపోయారు. హెచ్చరికను స్వీకరించిన నోవహు అతని కుటుంబం రక్షింపబడింది. హెచ్చరికను ఎవరైతే స్వీకరించలేదో వారు అంతా ఇదిగో జలప్రలయంలో నాశనం అయిపోయారు. దేవుడు మనకి హెచ్చరిక చేసిన అస్తమాను దేవుడు వచ్చి మనకి హెచ్చరిక చేయడు. మరలా మీరు అర్థం చేసుకోవాలి. నోవహుకి హెచ్చరిక చేసినట్టు ఆకాశం నుంచి దేవుడు దేవదూత ద్వారా మనతో మాట్లాడిస్తాడనుకుంటే పొరపాటు. దేవుడు ఒక్కప్పుడప్పుడు తన భక్తుల ద్వారా కూడా దేవుడు తన మాటలో మాట్లాడిస్తాడు. తన హెచ్చరికలను దేవుడు సమాజానికి తెలియపరుస్తాడు. ఆ హెచ్చరికలు చేయడానికే మనం ఈ సమాజంలో ఉన్నాం. ఇప్పుడు మీరు కూడా, మనందరూ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఒకనాడు ఈ మాటలు విని మనం దేవుని వాక్యం చేత హెచ్చరింపబడ్డాం. అందుకే సంఘంలోకి వచ్చాం. ఈ సంఘంలోకి వచ్చిన మనం అభివృద్ధి చెందుతున్న మనం, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న మనం, మరి మన చుట్టూ ఉన్న సమాజాన్ని హెచ్చరించవద్దా? దేవుని వాక్యం చెప్పి హెచ్చరించవద్దా? ఇదిగో నాయన, నువ్వు ఇలా బ్రతకూడదు, ఇలా జీవించకూడదు, ఇలా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు, నాశనం అయిపోతావు, నీ కుటుంబం నాశనం అయిపోతుంది, నీ శరీరం నాశనం అయిపోతుంది, నీ మనసు నాశనం అయిపోతుంది, నీ చుట్టూ ఉన్న సమాజం నాశనం అయిపోతుంది, పరిస్థితులన్నీ నాశనం, నీ చుట్టూ నీ ప్రకృతి నాశనం, ఇన్ని నాశనం అయిపోతున్నాయే, నీవు ఇలా బ్రతకడం వల్ల ఎలా అవుతుందని ఏ రోజైనా నీ చుట్టూ ఉన్నవాడికి హెచ్చరించావా? అబ్బే లేదండి, హెచ్చరిస్తే నా మాట అసలు వినండి, నన్ను అసలు పట్టించుకోడండి, నేను మాట్లాడడం వాడికి ఇష్టం లేదని అంటాడు. నిజమే, కరెక్టే. కానీ వాడు ఆ మాట అంటున్నాడని నువ్వు చెప్పడం మానేస్తావా? అలా మానేయకూడదు. అలా చెప్పడం మానేసాడంటే నీకు ప్రమాదం. నీకు అర్థం అవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా? వాడు అలా అంటున్నాడని నువ్వు చెప్పకపోతే, నువ్వు మాట్లాడకపోతే మరలా నీకు ప్రమాదం వచ్చేస్తుంది. చూస్తారా మంచి మాటని? యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయమన్నాడు. చూడండి, ఇదిగో నా మాట విన్నావు, నేను చెప్పిన హెచ్చరిక నువ్వు నేర్చుకున్నావు, కాబట్టి ఇక్కడితో నీ పని అయిపోయిందని నువ్వు అనుకోకు కుమారుడా. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇదిగో నేను చెబుతున్న మాటలు వెళ్ళి పలానా చోట వెళ్ళి ప్రకటించన్నాడు, పలానా చోట వెళ్ళి వారికి నీ హెచ్చరించన్నాడు. అలా హెచ్చరించమన్నాడు. ఏం చెప్తున్నావు చూడండి, 18వ వచనం. అవశ్యముగా నీవు మరణమవుదుమని నేను దుర్మార్గుచి ఆజ్ఞేయగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గులకు నువ్వు విడిచిపెట్టలవని వారిని హెచ్చరిక చేయకయు నుండిని ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవుదును గాని అతని రక్తముకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదని అన్నాడు. చూడండి, దేవుడు జాగ్రత్త అన్నాడు. మా పని అయిపోయిందండి, మేము రక్షణ తీసేసుకున్నామండి, మేము సంఘంలోకి వచ్చేసామండి, హ్యాపీగా మేము చక్కగా పాటలు పాడుకుని, వాక్యం చదువుకుని, ప్రార్థన చేసుకుని, మా కుటుంబం మేమందరం హ్యాపీగా ఉంటామండి అనుకుంటే కుదరదు. దేవుడు ఏమన్నాడంటే,
నీవు ఎలాగైతే నా హెచ్చరికను విని నేర్చుకుని బ్రతుకుతున్నావో, నీ చుట్టూ ఉన్న సహోదరులను నువ్వు కూడా కరుణించి వాడి యందు ప్రేమ చూపి నువ్వేం చేయాలట, వాడికి రే నువ్వు బ్రతకకపోతే చచ్చిపోతావురా అని చెప్పాలి. ఎప్పుడు చచ్చిపోతావు? ఇప్పుడు కాదు. ఇది లోక సంబంధమైన శరీర సంబంధం ద్వారా అందరికీ వస్తుంది. నీకేటి కుక్కకే నక్కకు కూడా వస్తుంది. అది కూడా శరీరాలతో ఉన్నాయి కదా. కుక్కకు శరీరం ఉంది, నక్కకి శరీరం ఉంది, కాకులకి పక్షులకి అన్నిటికి ఏముంది? శరీరాలు ఉన్నాయి. వాటి వల్ల మనకు కూడా శరీరాలు ఉన్నాయి. సో అవి చచ్చిపోయినట్లు మనం కూడా చచ్చిపోతాం. కానీ నువ్వు చచ్చిపోతావని దేనుడి కోసం చెప్పాలి? రెండవ మరణం అనేది ఒక మరణం ఉంది చూసారా, ఆ మరణం కోసం అతనికి హెచ్చరిక చేయాలి. వినవాడు, చెబితే వినవు, నిజమే కరెక్టే, కానీ వినట్లేదని కానీ చెప్పడం మానేయకూడదు. ఏం చేయాలి? నువ్వు ఆడు దుర్మార్గుడు అయినప్పుడు, దుర్మార్గంగా నడుచుకుంటున్నప్పుడు దగ్గరికి వెళ్ళిదిగో నువ్వు రెండవ మరణం పొందుకుంటావు, జాగ్రత్త, దేవుని దృష్టికి ఇటువంటి పాపం చేయకూడదని చెప్పాలి. ఇలాంటి పాపం చేయకూడదని చెప్పాలి. అలా చెప్పావనుకో, అప్పుడు నీ ఆత్మను నువ్వు రక్షించుకుంటావు. వాడు మారితే సరే సరే, మారలేదా? వాడికి అందవలసిన వాక్యం, అందవలసిన దేవుని వాక్యం, అందవలసిన హెచ్చరిక అందింది. లేదంటే వాడు ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత క్రీస్తుని ఆగిపెట్టడం మీద నిలబడినప్పుడు ఏం చెప్తాడు? ఇదిగో ప్రభువా, నేను ఈడి పక్కనే ఉన్నాను, ఈడి ఇంటి ముందే ఉన్నాను, ఇతను ఉన్న వీధిలోనే ఉన్నాను, ఇతను ఉన్న ప్రాంతంలో ఉన్నాను, నాకు ఏ రోజు కూడా ఇలాంటి ముత్యాలంటి మాటలు ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు అంటాడు వాడు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు సిగ్గుపడతావు. ప్రభు ఎదుట, ప్రభు ఎదుట సిగ్గుపడాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అలా మనం సిగ్గుపడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, దుర్మార్గునికి ఏం చేయాలి? నువ్వు దేవుని హెచ్చరికను తెలియజేయాలి. ఇందులో మరొక విచిత్రం ఏంటంటే, అప్పటి వరకు దేవుని కోసం బ్రతుకుతారండి. ఎంతో కాలం నుంచి 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి దేవుని సంఘంలోకి వస్తారు, దేవుని కోసం బ్రతుకుతారు, దేవుని కార్యక్రమంలో ఉంటారు, దేవునికి ఎంతో ఇస్తారు, దేవుని కార్యక్రమంలో బహుగా వాడబడుతుంటారు. కానీ ఏమవుతుందో తెలియదు. అపవాదికి లొంగిపోతారు, దేవుడి నుంచి తొలగిపోతారు. ఇలా తొలగిపోతున్న వారికి కూడా ఏం చేయాలట? హెచ్చరిక చేయాలి. లేదంటే వాడు మారాడండి, ఎప్పుడు మారేశాడండి, వారికి బైబిల్లో ఉన్న ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం ప్రతి వచనం తెలుసండి, అందులో ఉన్న భావాలన్నీ బాగుగా ఎరిగిన వాడండి, వాడు తప్పుకోవడం నేను చెప్తే వాడికి ఏం అర్థం అవుతుందని నేను అనకూడదు. ఏం చేయాలి? నువ్వు వాడికి మరలా తిరిగి వెళ్ళి హెచ్చరిక చేయాలి. అదే చెప్తున్నాడు మాట. చూడండి ఎన్నో వచనం? 20వ వచనం చదవండి. అయితే నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతిని జ్ఞాపకము రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణం విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతి గలవాడిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిని ఎడల అతడు అవశ్యంగా బ్రతుకును. నీ మట్టుకు నువ్వు ఆత్మను తప్పించుకుందు అన్నాడు. చూడండి. సో హెచ్చరిక అనేది మనం ఎవరికి చేయాలి? ఇద్దరికీ చేయాలి. దేవుడి నుంచి దేవుళ్ళలోకి వచ్చి తొలగిపోయేవాడికి హెచ్చరిక చేయాలి, అసలు దేవుళ్ళలోకి రాని వాడికి కూడా నువ్వు హెచ్చరిక చేయాలి. మొత్తం మీద హెచ్చరిక అనేది మనం చేస్తూ ఉండాలి. అలాగని హెచ్చరిక చేసేవాడు తప్పుకోవచ్చా? మీకు బాగా అర్థం కావాలి. హెచ్చరిక నేను చేస్తున్నానండి, నేను తప్పిపోయి మిమ్మల్ని హెచ్చరించచ్చా? తప్పు అలా చేయకూడదు ఎప్పుడు. అప్పుడు నేను కూడా తప్పిపోయినప్పుడు, ఎందుకంటే అప్పుడు నాకంటే చిన్నవాడు నన్ను ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. లేదురా నువ్వు చెప్తే నువ్వేటో నాకు చెప్పేదని అన్ననుకోండి, ఆ హెచ్చరికను మనం వినలేదనుకోండి, తృణీకరించామనుకోండి, నాశనానికి మనం వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం, పాతాళ లోకానికి మనం వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎప్పుడు హెచ్చరికలు చేస్తూ ఉంటాడు మనుషులకి. తన కుమారుల ద్వారా, తన సేవకుల ద్వారా, సంఘం ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు హెచ్చరికలు అనేవి చేస్తూ ఉంటాడు. మంచి మాట చూద్దాం. మంచి మాట అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. పేతురు మంచి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం చేసిన తర్వాత మాట్లాడుతున్న మాటలు, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన అన్నాడు. చూడండి. అనేకులు అప్పటికే యేసుక్రీస్తును యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అనేకులు యూదులు కానీ మిగిలిన ప్రజలు కానీ అనేక మంది
వారు ఈ దేనిని వెంబడిస్తున్న వారికి అర్థం కావట్లేదు. ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు దేవుడు కుమారుడు అనుకుంటారు. కాదురా నాయన, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఏం చేశాడు? ప్రభువుగాను అధిపతిగాను నియమించాడు. ఇప్పుడు మీరు ఆయన మీరు బాప్తిసం తీసుకోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ పేతురు ప్రసంగం విన్నప్పుడు వారి హృదయంలో పొడవబడి, ఇదిగో మేము ఏం చేయాలని వారు అడిగినప్పుడు, ఇదిగో మీరు ఈ మూర్ఖుల తరం వారికి మీరు వేరే ఉందని నేను హెచ్చరించాడు. చూడండి, అంటే సమాజంలో ఉన్నవారు అనేక మంది మూర్ఖులు ఉన్నారంటే ఉన్నారు మూర్ఖులు. దేవుడు లేడనేవాడు ఒకడు, ఏమంటే దేవుడు ఉన్నవాడు మరొకడు, దేవుడు ఉన్నాడని నమ్మిన మరొకడు, కుమారుడు అని ఒకడు, తండ్రి అని ఒకడు, దేవదూత అని ఒకడు, పరిశుద్ధాత్మ అని ఒకడు. చూసారా, మూర్ఖులే వీళ్ళందరూ కూడా. మీకు అర్థమవుతుందా? తమ ఆత్మను తాము రక్షించుకోలేని మూర్ఖులు, మాకు అన్నీ తెలిసిపోయాని అనుకుంటున్న మూర్ఖులు అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఇలాంటి ఈ తరము వారికి మీరు ఏం చేయాలంటే మూర్ఖులకి దూరంగా ఉండండి. వేరైపో దూరంగా ఉండండి. మీరు దగ్గరికి వెళ్ళారంటే మీరు నాశనం అయిపోతారు. మీకు అర్థమవుతుందా? మీరు దగ్గరికి వెళ్ళాలంటే మనం నాశనం అయిపోతాం. కాబట్టి మీరు వేరే మీ ఆత్మను రక్షించుకోవడానికి మీరు ప్రయత్నించండి. ప్రియమైన దేవుని పిల్లరా, అలా ఈ మూర్ఖ తరానికి మీరు వేరే ఉందని అన్నాడు. ఇలా వేరే ఉంటున్నప్పుడు మనకి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు. దేవుని వాక్యం ప్రకటించాలంటే ఏమండి చాలా కష్టం. చాలామంది ఈజీ అనుకుంటారు. ఇక్కడ మీరు నాకు అవకాశం ఇచ్చారు, నేను ఇక్కడ నిలబడి ఇక్కడ వాక్యాన్ని చెప్తున్నాను. చక్కగా ఇక్కడ ఫ్యాన్ ఉంది, లైట్లు ఉన్నాయి, చక్కని వాతావరణం ఉంది. వర్షం వచ్చినా తన్నో, గాలి వేసినా, ఎండ కాసినా ఏది ఇబ్బంది లేదు. ఇక్కడ ఎటువంటి శోధన అనేది, ఎటువంటి శ్రమ లేదు. కానీ కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే చాలా కష్టం. అక్కడ నువ్వు దేవుడు మాట మాట్లాడినావంటే వాడు నేను చంపేస్తాడో, నీ మీద బాంబు వేస్తాడో, కట్టెట్టుకుని నరికేస్తాడో ఎవరికైనా అర్థం అవ్వదు. మీ అందరికీ తెలుసా కదా అస్సాం అంటే తెలుసు కదా, అంతా అస్సాం అంటారు కదా. అస్సాం అంటే ఏంటి? ఆ ఊరిలో ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎలాంటి వరకు మామూలు కదా, చాలా భయంకరులు అనమాట. దేవుడి మాటలు అసలు పట్టించుకోరు. అన్ని దొంగతనాలు, వ్యభిచారాలు, హత్యలు, మానభంగాలు, రకరకాలన్నీ జరుగుతాయి. అదొకటే కదండి, మిగిలిన ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. కానీ ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను అంతే. అటువంటి ప్రాంతానికి వెళ్ళి మీరు వాక్యం చెప్పాలంటే ఎంత కష్టమండి. మీకు అర్థమైందా? ఇదిగో సహోదరులు, మొన్న మధ్యలో సహోదరులు మనకు మంచి గ్రూప్లో మంచి ఒక వీడియో పెట్టారు. నైజీరియా ప్రాంతం, ఆ దేశం వాళ్ళు నిజంగా అక్కడ దేవుని కోసం బ్రతుకుతున్న వారిని, దేవుని వాక్యం ప్రకటిస్తున్న వారిని చంపేస్తున్నారండి. అనేక మందిని, వేల మందిని, వందల మందిని. వారికి నిజాన్ని చెప్పాలంటే వారి యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే నిజంగా చాలా దుర్భరమైన పరిస్థితి అండి. ఏంటో తెలుసా? తినడానికి సరైన తిండి ఉండదండి అక్కడ. మీరు చాలామంది వీడియోలో చూసుంటారు. మనం గారెలు దేని చేసుకుంటామండి? గారెలు దేని చేస్తారు మనం? మినప్పిండి, శనగపిండి కలిపి చక్కగా రుబ్బుకొని నూనెలో వేయించి గారెలు వేస్తారు. వాళ్ళు గారెలు ఎలా చేస్తారో తెలుసా? ఒక బంకమట్టి తీసుకుంటారు, బంకమట్టిని శుభ్రంగా కుమ్మేస్తారు. చక్కగా చిన్న చిన్న అప్పడాలు, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, అలా అప్పడాల కింద వేస్తారు. ఎండలో ఎండ పెడతారు. ఆ మట్టి ఇటుకలే తినేస్తారు. ఆ మట్టే తినేసి బతుకుతారా? నిజం, అబద్ధం కాదు. కావాలంటే మీరు ప్రయత్నించండి, యూట్యూబ్లో చూడండి. వారి యొక్క దుర్భరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. అలాంటి వారు దేవుని కోసం గొప్పగా నిలబడుతున్నారండి అక్కడ. మన వాళ్ళు తిండి ఎక్కువైపోయి శుభ్రంగా తినేసి, ఏమండి మన ఏపీలో ఇప్పుడు ఒబేసిటీ కేసులు ఎక్కువైపోయాట. అంటే దాని అర్థం ఏంటి? బాగా ఏంటంటారు, లావు అయిపోయి ఒబేసిటీ, బొజ్జ వచ్చేసిన వాళ్ళు, ఒళ్ళు పెరిగిపోయిన వాళ్ళు, ఇలా రకరకాల మనుషులు ఉండిపోయారు. ఎందుకు? అన్ని ఫాస్ట్ ఫుడ్లే. మామూలుగా స్లోగా తిని ఫుడ్లు ఏమీ లేవు. ఇప్పుడు 5 నిమిషాల్లో అయిపోవాలంటే 2 నిమిషాల్లో మ్యాగీ అయిపోతుంది. ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్ తెచ్చేసి ఆ వేడి నీళ్ళు అలా పడిచేస్తే మ్యాగీ అయిపోయినట్టే. ఇప్పుడు దాన్ని గబగబా నోట్లో పడిచేస్తే వేడివేడిగా వేసుకుంటున్నప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఇస్తుంది ఇంత కొండ వస్తుంది. అప్పుడు ప్రియమైన దేవుడు చూసారా, మనకి ఇక్కడ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, కానీ ఆ దేశంలో ఆహారం లేక అలమటించిపోతున్నారు. అలాంటి వారు దేవుని కోసం బ్రతకడానికి ఎంతో ఆసక్తిని కలిగి నిలబడ్డారండి. వారికి ఎలాంటి శ్రమ వచ్చిందంటే ఆ యొక్క ప్రాంతాల్లో చంపేస్తున్నారన్న మనుషులు. మన కళ్ళ ముందు ఒక వ్యక్తిని చంపేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి వాక్యం ప్రకటించమంటే చెబుతావా? నువ్వు అంత కష్టం ఉన్నప్పుడు, అంత ఇబ్బంది ఉన్నప్పుడు, అంత శ్రమ ఉన్నప్పుడు వాక్యం చెప్పరావా అంటే చెప్తావా? మనం పాపులేట్ ఇవ్వడానికి మనకు నామోసి వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మనం మీటింగ్ పెడతాం, కొన్ని ఊర్లు, కొన్ని ప్రాంతాలు, మన చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళి ఆ పాంప్లెట్ ఇవ్వడానికి వెళ్తాం. కానీ ఎందుకో మనం పాంప్లెట్ ఇవ్వడానికి వెళ్తాం, కానీ పలానా వ్యక్తికి ఇవ్వడానికి సిగ్గు మనకి. ఇస్తే నన్నేమనుకుంటాడో, నువ్వెవడో వాడికి తెలుసు. కానీ
ఈ స్త్రీ ఏమనుకుంటారో, ఈ పురుషుడు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, ఈ పిల్లలు ఏమనుకుంటారో, వాళ్ళందరూ మన ఇంక చూస్తున్నారు, మనల్ని ఏదో అనుకుంటున్నారు, మనం ఎంతగా చూస్తున్నారు. చూసారా? ఇటువంటి ఆలోచన మనం హృదయంలో ఉండిపోయినప్పుడు మనకి ఇవ్వాలని ఆశ ఉన్నా ఇవ్వడానికి ఏదో కంగారు పడుతుంటుంటాం. మనం ఇవ్వలేనప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, అరే అది చేసారా అంటామని. ఇదే ఆడేం చెప్తాడు పాపం, ఇవ్వమంటే పాంప్లెట్ ఇస్తాడు. బాబు ఏటి బాబు ఏం జరిగిందంటే చిన్నపిల్లవాడు కదా, వాడేం చెప్తాడు, ప్రేమిని దూరం అంటే మనం సిగ్గుపడుతున్నాం చూడండి. ఇలాంటి చిన్న చిన్న శ్రమలే, చిన్న చిన్న అవమానాలే తట్టుకోలేను మనం. అలాంటి పరిస్థితులు మనకు వస్తే మనం తట్టుకోగలమా? లేదు ప్రియులారా, లేదు. కానీ మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదండి. దేవుడు అదే హెచ్చరిస్తున్నాడు. మనకి ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దేవుని వాక్యం చేతపట్టి మనం ధైర్యంగా నిలబడాలి. మనం ఏమైనా తప్పు చేస్తున్నామా చెప్పండి. ఒక మనిషిని నిలబెట్టడానికి, ఒక మనిషిని ఆత్మీయంగా బలపరచడానికి, ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని సరిదిద్దడానికి మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ఇది తప్పు కాదు, సమాజ సేవ లాంటిది ఇది. నిజం చెప్పాలంటే ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఏమండి, ఆ రోజు అపోస్తలుడైన పౌలు కూడా అలా సేవ చేస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న శిష్యులందరూ కూడా భయపడుతున్నారు. ఏమండి, పౌలుని చూసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దానికంటే ముందు అపోస్తల కార్యం చూద్దాం. మంచి సందర్భం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం. అంతియొకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహమును తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరన్నాడు. చూడండి, ఇప్పుడు పౌలు యొక్క పరిస్థితి మన సమాజంలో జరుగుతున్న పరిస్థితికి సమానంగా జరుగుతుంది. చూడండి, ఆనాడు పౌలు ఎక్కడికి వెళ్ళాడంట? అంతియొకయ, ఈకొనియ అనే ప్రాంతాలకు వెళ్ళాడంట. ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏంటి, వాక్యం ప్రకటిస్తారంట. ఇప్పుడు ఆ ప్రాంతాల నుండి యూదులు వచ్చి, వాళ్ళ సొంత వాళ్ళని యూదులు, ఎవరో దూర బంధువులు, ఏమండి ఎవరో అన్యజనులు అనుకుంటే పొరపాటు. ఏమండి, యూదులు అపోస్తలుడైన పౌలుకి బాగా తెలిసిన వారు యూద మతస్థుడు పౌలు. అలాంటి యూదులే సొంత జనమే ఏం చేస్తున్నారంట, అనేకులు వచ్చి జన సమూహాన్ని ఏం చేయారంట, సమకూర్చి, ఎవరే రండ్రా మన ప్రాంతానికి, మన వీధిలోకి మరొకడు ఎవడో వచ్చాడు, ఎవడో సువార్త అన్నాడు, దేవుడు మాటలు అన్నాడు, ఏదో ప్రకటిస్తున్నాడు, వాడు సంగతి ఏదో చూద్దాం రండి అని తీసుకొచ్చారంట. జన సమూహాన్ని అంతా కూర్చారంట. కూర్చి ఆ పౌలు ప్రసంగిస్తున్న ఆ యొక్క ప్రదేశానికి తీసుకొచ్చారంట. ప్రదేశానికి తీసుకొచ్చి అందరూ రాళ్ళ చేత పట్టుకుని పౌలుని ఒక్కొక్కడు ఒక దెబ్బ కొట్టేశారంట. రాళ్ళు విసిరి ఏమంటే పౌలుని చితకొడేశారంట. మామూలు కొట్టలేదు. రాళ్ళతో పౌలుని కొట్టి పౌలు చనిపోయాడనుకుని ఈడ్చుకుపోయారంట పట్టణం వెలుపలికి. చనిపోయాడని పట్టణం వెలుపలికి, ఏమంటే చనిపోయిన ఒక జంతువుని ఎలా ఈడ్చుకుని వెళ్ళిపోతారో అలా ఈడ్చుకుపోయి ఏమంటే పౌలుని పట్టణం వెలుపుని ఈడ్చిపడిచేశారంట. అలా ఈడ్చిపడితే ఏం జరుగుతుందో చూడండి. 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిను. చూడండి, ఇన్ని దెబ్బలు తిన్నవాడు ఇన్ని ఇక చనిపోయేంత స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఏమండి, శిష్యులందరూ కూడా అతని దగ్గరికి వచ్చి చుట్టూ నిలుస్తున్నారంటే ఏంటి, మన గురువుగారి పరిస్థితి ఎలాగైపోయింది ఏంటి, ఇంత వాక్యం ప్రకటిస్తున్న ఇతని పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఏంటంటే వాళ్ళు భయపడిపోతున్నారు, వారు ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు అలా జరుగుతున్నాడు. పౌలు వేసేసి బర్నబాను వెంట పోయి దెర్బేకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వారిని విడిచిపెట్టలేదండి. మరలా తిరిగి వస్తున్నాడు. ఏ ప్రాంతాన్ని అయితే పౌలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడో మరలా అదే ప్రాంతానికి మరలా పౌలు తిరిగి వస్తున్నాడు. చూడండి 21. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియొకను తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమను అనుభవించి మనము దేవుని రాజ్యంలో వారిని హెచ్చరించిన అన్నాడు. చూడండి, ఇన్ని దెబ్బలు తిన్నవాడు, ఇన్ని శ్రమలు పొందినవాడు మరలా సువార్త ప్రకటన చేయడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడంట. ఆ ప్రాంతంలో వాక్యం ప్రకటించి మరలా వెనక్కి తిరిగి వచ్చాడంట శిష్యులను ధైర్యపరచడానికి. వారి శ్రమను చూసి, వారి యొక్క ఇబ్బందులను చూసి ఏమైనా భయపడిపోయి సువార్త కార్యక్రమాన్ని విడిచిపెడేస్తారేమో, దేవుడికి దూరం అయిపోతారేమో అని చెప్పేసి వారిని హెచ్చరించడానికి వచ్చాడంటే, ఇదిగో మన అనేకమైన శ్రమను అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలి. ఏమనుకుంటున్నారు మీరు? జాగ్రత్త అని చెప్పి వారిలో పెద్దలను ఏర్పరిచి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇగో నాకు జరిగినట్టే మీకు కూడా జరగచ్చు, కానీ ఇదిగో నేను అలా తిరిగి వచ్చాను, మీరు అలాగే తిరిగి రావాలి.
దేవుని కోసం అలా నిలబడాలని చెప్పేసి శిష్యులను దృఢపరిచి అప్పుడు వెళ్ళాడంటే పౌలు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని సంగతులతో మనల్ని మనం ఏం చేయాలి కూడా హెచ్చరించుకోవాలి. ఒక పాట ద్వారానా, ఒక దేవుని వాక్యం ద్వారానా, అనేకమైన కీర్తనల ద్వారానా, ఎన్నింటి దేని ద్వారానైనా, సహోదరులతో మాట్లాడడం ద్వారానా, సమాజంలో జరుగుతున్న అనేకమైన పరిస్థితుల ద్వారానా, ఏ విషయం ద్వారానైనా మనల్ని మనం హెచ్చరించుకోవాలి, ఎదుటి వారిని కూడా హెచ్చరించాలి. మొత్తం మీద మనందరం కూడా పాపము చేయకుండా సమాజంలో బ్రతుకుతూ దేవుని కోసం ఎప్పుడూ ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చిన తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయముతో ఒకరినొకడు లోబడి ఉంటాడు అన్నాడు. మనం ఎలాగ హెచ్చరింపబడాలంటే ఇదిగో కీర్తనలతో, సంగీతంతో, ఆత్మ సంబంధమైన పాటలతో అన్నాడు. సినిమా పాటలతో కాదు, లోక సంబంధమైన వేరే వేరే పాటలతో కాదు, వేరే వేరే సంగీతాలతో కాదు. ఈ మ్యూజిక్ భలే ఉందని నువ్వు ముచ్చటపడడం కాదు, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కొట్టాడని సినిమా పాటలు చూసి నువ్వు తన్మయత్వం చెందిపోవడం కాదు. బీజిఎం అంటారు కదా ఇప్పుడు, బాబా ఏం కొడేయటరు, తమని ఎంత కొడేయటరు, ఎంత బాగా కొడేయటరు తమని అన్నాడు. దేవి సిరిపోయేది ఎంత బాగా వాయించాడు అంటాడు సినిమా పాటలను బట్టి. దేవుని పాటలను బట్టి ఎప్పుడైనా ఆనందపడ్డావా? ఆత్మ సంబంధమైన కీర్తనను బట్టి ఎప్పుడైనా ఎవరినైనా హెచ్చరించావా? ఒక మంచి పాట పాడి దేవుని యందు ఒక వ్యక్తిని నువ్వు చెప్పగలిగావా? హెచ్చరించావా? అది కూడా హెచ్చరికే. అందరూ వాక్యం విని మారిపోతారు అనుకుంటే పొరపాటు. ఒకరికి పాట నచ్చుతుంది, ఒకరికి మాటలు నచ్చుతాయి, ఒకరికి సంగీతం నచ్చుతుంది, ఒకరికి నీ ప్రవర్తన నచ్చుతుంది. మొత్తం మీద ఏదో ఒక దాని ఏ విధము చేతనైనా ఒకరినొకరు మనం ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. ఎందుకు హెచ్చరించుకోవాలి? పాపము చేయకుండా ఉండడానికి మనం హెచ్చరించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతుందండి? పరలోకముందున్న దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడిందండి. ఇదంతా కూడా మనకు అనుగ్రహింపబడింది. ప్రియమైన దేవుని పిల్లరా, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మనం దేవుని చేత, దేవుని వాక్యం చేత, కీర్తనల చేత ప్రతి ఒక్కరు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఎందుకంటే అందరిలో అనేకమైన తప్పులు ఉన్నాయి, అనేకమైన పొరపాటులు ఉన్నాయి. నాలో ఈ తప్పు లేదని, నాలో ఈ పొరపాటు లేదని అన్నవాళ్ళు చేయొద్దని చూద్దాం. ఎవరు కనిపించరు. ఇక్కడ చెబుతున్న నాలో కూడా అనేకమైన లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు మీరు చెప్పిన నేను సరి చేసుకోవాలి. మీరు నన్ను హెచ్చరించడం నేను తగ్గాలి. మీ హెచ్చరిక నేను లోబడాలి. ఒకవేళ ఆ విధంగా నేను ఉండకపోతే నన్ను నేను మార్చుకొని దేవునికి గొప్ప వ్యక్తిగా, ఒక మంచి కుమారుడిగా బతకాలి. అలాగే మీలోను నాలోను అనేక మందిలో కొన్ని లోపాలనే ఉండిపోతాయి. ఆ లోపాలు మనం సరి చేసుకోవాలి. పేతురు అదే చెప్తున్నాడు సంఘానికి పేతురు ఒక హెచ్చరికను చేస్తున్నాడు. చూడండి మంచి మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చున్న సాక్షిని బయలుపరచబడము మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను అన్నాడు. చూడండి, సంఘంలో కొంతమంది పెద్దలు ఉన్నారంట. ఆ పెద్దలతో ఈయన కూడా ఒక పెద్దగా కలుపుకుని, ఇదిగో తోటి పెద్దలు, మీరు ఎలాగ పెద్దలో నేను కూడా పెద్దనే. సంఘంలో మీరు పెద్దలు కదా, నేను కూడా మీలోగే పెద్దనే. కాబట్టి ఈ పెద్దగా నేను ఏం చేస్తానంటే మీలో కొన్ని లోపాలు ఉండిపోయాయి, మీలో సరిదిద్దుకోవాల్సిన సరి చేసుకొని కొన్ని లోపాలు ఉండిపోయాయి. ఈ లోపాలు మీరు సరిదిద్దుకోండి. ఎందుకంటే నేను కూడా ఎలాంటి వాడనంటే ఇదిగో క్రీస్తు రాకడలో దానిలో నేను పాలు భాగస్తులుగా ఉండవలసిన వాడిని. అటువంటి వాడిని ఏం చేస్తాను? మీలోని పెద్దలు నేను హెచ్చరిస్తున్నాను. 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను చిత్త మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందకు పై విచారణ చేయొచ్చు దానిని కాయిడి.
మీకు అప్పగింపబడిన వారిని పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి అన్నాడు. చూడండి, ఇప్పుడు సంఘంలో మనం పెద్దలుగా ఉన్నప్పుడు, సంఘంలో మన వాక్యం ప్రకటించేవారుగా ఉన్నప్పుడు, సమాజంలో మన వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు, నువ్వు సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న ఎలా ఉండాలంటే నీకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి, నీకంటూ ఒక మంచి గుణం ఉండాలి, ఒక గుణగణాలు ఉండాలి మనకి. ప్రియమైన దేవుని పిల్లలు, ఏ దాంట్లోనే మన లోటుపాట్లు ఉన్నాయా జాగ్రత్త మనం సరి చేసుకోవాలి. అదే చెప్తున్నాడు పేతురు. ఇదిగో మీరు ఎలా చూడాలంటే దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయండి అన్నాడు. చూడండి, మీ మందని మీరు కాస్తున్నప్పుడు ఎటువంటి దుర్లాపేక్ష మీకు ఉండకూడదు, సిద్ధ మనసు ఉండాలి, మీకు సిద్ధపడాలి. ఎటువంటి మాటలకైనా, ఎటువంటి పరిస్థితులకైనా, ఎటువంటి సందర్భాలకైనా మీరు సిద్ధపడి ఉండి ఈ సంఘం పాడైపోకుండా, ఈ సంఘం తొలగిపోకుండా, ఈ గొర్రెలు దారి చెదిరి పోకుండా మీరు ఏం చేయాలంటే పై విచారణకర్తగా ఉండి మీరు దానిని జాగ్రత్తగా కాయాలన్నాడు. మీ మాటల చేత, మీ ప్రవర్తన చేత, మీ వాక్యం చేత ప్రతి దాన్ని మీ యొక్క మందని మీరు జాగ్రత్తగా కాయండి అన్నాడు. కాయండి అని ఏం చెప్తున్నాడు? ఇదిగో మీరు మందకి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ప్రభువులైనట్టు మీరు ఉండక, మీకు అప్పగింపబడి మీ మంద మీద మీరు ఎలా ఉండకూడదు? ప్రభువుని రే నేను చెప్తే చెయ్యని నువ్వు ఆజ్ఞాపించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అలాగే నేను ఆజ్ఞాపించొద్దానా? ఆజ్ఞాపించవచ్చు, చెప్పొచ్చు. సొలొమోను ఉన్నాడు, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఇప్పుడు నాకు అన్నీ అవుతాడు. సంఘంలో ఒక పెద్దగా ఉన్నప్పుడు అన్నీ చెప్పిన నేను మాట అనాలి. నువ్వేంటో నాకు చెప్పేది, నేను వాక్యం చెప్పుకోండి, నేను నువ్వెంత బచ్చా ఆఫ్రాలంటే ఏమవుతుందండి? అక్కడ పోయినట్టే కదా, ఈ సంఘం ముక్కలైపోతుంది కదా, సంఘంలో అనేక మంది సహోదరులు చెదిరిపోతారు కదా. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, ఏం చేయాలంటే అప్పుడు ఇదిగో సంఘకు మాదిరిగా ఉండాలంటే నేను ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకు నేను తల ఎగ్గు ఉండాలి. నా వైపు తప్పు ఉన్నప్పుడు నేను తల ఒక్కాలి. అలాగే నేను చెప్పినప్పుడు ఆయన కూడా అనాలి. ఆయన కూడా నువ్వేంటారు తమ్ముడు, నువ్వు చెప్తే నేను అన్నబడి అది ఆయన అన్నాడు కూడా, ఆయన జీవితం కూడా అంతే అయిపోతుంది. ప్రియమైన దేవుని చూసారా? అంటే అందుకే అన్నాను, ఒకరినొకడు ఏం చేయాలని ఆత్మ సంబంధమైన కీర్తనతో, వాక్యంతో, సంగీతంతో ఏం చేయాలి? హెచ్చరించుకోవాలన్నాడు. మందకి మీరు మాదిరిగా ఉండండి అన్నాడు. ప్రభువులైనట్టు మీరు మంద మీద ఉండకూడదు అన్నాడు. నేను కూడా మీ మీద ఏదో ప్రభు అయినట్టు ఉండకూడదు. మీరు పని చేస్తే నేను కూడా పని చేయాలి. అవసరమైతే మీకంటే ఎక్కువ చేయాలి నేను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీరు వాక్యం చెప్తున్నానండి, వాక్యం చెప్తానే కాక మీరు ఎక్కడ నాకు కుర్చీ వేసి నన్ను కూర్చోబెట్టి, ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి, మీరు అక్కడ రాట్లు పారుతారు, గుణపాలతో గొయ్యలు తీసి మీరు ఆ ఫ్లెక్స్లు కట్టి ఆ బల్లలు సర్ది ఎన్ని సర్దుతున్నారు అనుకోండి, మీ మీద ప్రభువులైనా నేను హ్యాపీగా కూర్చుంటే కుదరదు. అప్పుడు నేను మీకు ఏం చూపించాను? మాదిరి చూపించలేదు. నేను మీ మీద ఎలా ఉన్నాను అన్నమాట? ప్రభువులైనట్టు ఉన్నాను అన్నమాట. అంటే నేను రాజుని, మీరు నాకన్నా బొట్టులుగా ఉన్నట్టు అన్నమాట. నిజంగా అలా ఉండకుండా నేను మీకు మాదిరిగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు కుర్చీలు చేస్తే నేను వాకలు తుడిచేయాలి. మీకు అర్థమవుతుందా? మీరు గుణపం కట్టుకునే నేను గోదుగా నా మట్టి తీయాలి. నేను మీకంటే దారుణమైన పరిస్థితిని, ఆ పనిని నేను చేసినప్పుడు అప్పుడు మీరు నన్ను చూసి ఏమనుకుంటారు? వాక్యం చెప్పేవాడే అలాగుంటే నేను అలాగ ఉండాలి, నేను ఎలాగ ఉండాలి? ఆ మనసు మీలో కలుగుతుందా కలగదా? కలుగుతుంది ప్రియులారా. అది చూపించండి. సమాజానికి, సంఘంలో ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి అటువంటి క్యారెక్టర్ని, అటువంటి మనస్తత్వాన్ని మనం చూపించాలి. దీని ద్వారా మనం హెచ్చరించుకోవాలి, పాపం చేయకుండా మనం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రారంభ కాలంలో అపోస్తులలో ఏమండి ఒక హెచ్చరిక పుత్రుడు ఉన్నాడు, అతనే బర్నబా. ఇతను అసలైన పేరేంటంటే యోసేపు అండి. అతని పేరు బర్నబా కాదు, అతని పేరు. మీకు అర్థమవుతుందా? అతని అసలు పేరు ఏంటంటే యోసేపు అతని పేరు. కానీ అతను తనకు కలిగిన ఆస్తిని అంతటిని అమ్మి తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టి దేవుని సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నాడ. చుట్టూ ఉన్న సమాజానికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నాడట. అనేక మందిని హెచ్చరిక చేస్తున్నాడట. అందుకే అతనికి బర్నబా అని పేరెట్టారు. ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఇదిగో హెచ్చరించుట, హెచ్చరిక పుత్రుడు అని దాని అర్థం అండి. మీకు సమయం లేదు కాబట్టి ఆ వాక్యం చెప్పట్లేదు. మంచి మాటను మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, ఇతను చేస్తున్న మంచి పని చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యమును బోధింపగా
ఫేనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించింది. ప్రభు హస్తము వారికి తోడై ఉండున గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించును అన్నాడు చూడండి. అనేక మంది ఏం జరిగిందంటే, స్టెఫెన్ ఎప్పుడైతే చనిపోయాడో రాళ్లతో కష్టపడి స్టెఫెన్ చంపేశారు. ఒకటి యవ్వనస్తుని, ఒక మంచి యవ్వనస్తుని రాళ్లతో కొట్టి చంపేసిన తర్వాత స్టెఫెన్ ఎప్పుడైతే చనిపోడో చుట్టూ ఉన్న మనుషులందరికీ కూడా ఇక వాక్యం చెప్పాలంటే, వాక్యం ప్రకటించాలంటే, వాక్యం చెప్పబడిన వాక్యాన్ని వినాలంటే భయవేస్తుంది, భయపడిపోతున్నారు. అందరూ కూడా భయపడి అనేక మంది చెదరిపోయారట. చెదరిపోతే ఆ చెదరిపోయిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంట, కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నారట. ఇలా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రకటించబడిన వారు ఏం చేస్తారంటే, ఇలా వాక్యం ప్రకటించబడి అనేక మంది మారిపోతున్నారట. ఈ మారిపోతున్న వారి సంగతిని గురించి ఎవరికి తెలిసిందంట, యెరూషలేములో అపోస్తులు అనే ఈ సంఘం ఉంది, యెరూషలేము సంఘం. ఈ అపోస్తుల యొద్దకు ఈ విషయం వెళ్ళింది. ఇదిగో అపోస్తులు ద్వారా ఇదిగో పలానా వ్యక్తులు చదివిపోయి పలానా ప్రాంతంలో ఉన్నారు, వారు దేవుని మాటలు విని మారారంట అన్నప్పుడు, ఇదిగో వారు మారారా, వారు ఇంకా బలంగా మారడానికి, వారు ఇంకా బలవంతులుగా అవ్వడానికి, వాక్యంలో వారు ఇంకా ఎదగడానికి మనం ఒక వ్యక్తిని పంపించాలనుకున్నారండి. ఆ పంపించవలసిన వ్యక్తి ఎవరు? బర్నబా. ఈ బర్నబా వెళ్ళి చూసిన వెంటనే నిజంగా వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ మనుషులు చుట్టూ ఉన్న మనుషులందరూ ఉన్నప్పుడు వారందరిని చూసి ఎంతో సంతోషించి ఏమన్నాడంటే, ఇదిగో మీరందరూ కూడా స్థిరమైన మనసు కలిగి ప్రభువును హత్తుకొనవలెనని ప్రతి ఒక్కరిని ఏం చేశాడంట, హెచ్చరించాడంట. దేవుని మాటలతో చూడండి, దేవుని మాటలతో హెచ్చరించాడంటే చూడండి ఎంత మంచివాడండి బర్నబా. ప్రియమైన దేవుని పిల్లరా, మన సంఘంలో ఉంటున్నప్పుడు కూడా ప్రతి విషయంలో మనం హెచ్చరించుకోవాలి. అలాగే లోకాన్ని కూడా మనం హెచ్చరించాలి. మనం మాట్లాడుకున్న విషయంలో మీరు పాయింట్ మర్చిపోకూడదు. ఒకటి, దేవుడు చెప్పినట్టు ముందే ఎవరిని హెచ్చరించాలి, నీతిగా ఉండి తప్పిపోయేవాడిని హెచ్చరించాలి, అసలు నీతే తెలియని వాడిని కూడా హెచ్చరించాలి. ఈ రెండు పక్కన పెడితే ముందే ఎవరిని హెచ్చరించుకోవాలి, సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో మనం హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు మనం హెచ్చరించుకోవాలి. 3 పాయింట్లు మీకు అర్థమయ్యే చూడండి. ఇక 4వ పాయింట్కి మనకి ఏమర్థమైంది, ఒక పెద్దగా ఉన్నవాడు, సంఘ పెద్దగా ఉన్నవాడు ఏం చేయాలి, తనను తాను హెచ్చరించుకుంటూ సంఘాన్ని మందని కాయచ్చు. సంఘానికి ఎలా ఉండాలి, మందకి ఎలా ఉండాలి, మాదిరిగా ఉండాలన్నట్టు 4 పాయింట్లు తెలుసుకున్నాం, 4 విషయాలు తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, బర్నబా లాంటి వ్యక్తులు మన సంఘంలో ఉన్నారా మనం ఆలోచించాలి. స్టెఫెన్ లాంటి యవ్వనస్తులు మన సంఘంలో ఉన్నారా ఆలోచించుకోవాలి. మరొక యవనస్తుల కోసం మీరు చూస్తారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మంచి హెచ్చరిక చేస్తున్నాడండి. చాలా గొప్పవాడు తిమోతి, చాలా మంచివాడు. నిజంగా మీరు ఈ అపోస్తల కార్యం నుంచి ఇక్కడి నుంచి మీరు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు నిజంగా మీరు మనసు పట్టు చదువుతుంటే ఏమండి, నిజంగా మనకి మనసు అంతా పులకరించిపోతుందండి. అందులో లీనమై మనం చదువుతున్నప్పుడు ఎందుకు ఇంత మంచి వ్యక్తులు, ఇంత చిన్న వయసు ఉన్నవారు ఇంత గొప్పగా బ్రతకరే, మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం అన్న ఆలోచన మనకు వస్తుంది. ప్రియులారా, మనకు వస్తుంది. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. చదవండి అమ్మా. వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించమన్నాడు చూడండి. మంచి పాయింట్ చెప్పాడు చూడండి. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే తిమోతి ఎలాంటి వాడండి, ఒక యవ్వనస్తుడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ రాయబడుతున్న సందర్భం, అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. ఏమని, నీ సంఘాన్ని నువ్వు ఎలా అభివృద్ధి చెందించుకోవాలి, నీ సంఘాన్ని నువ్వు ఎలా హెచ్చరించుకోవాలి, నీ సంఘాన్ని దేవునిలో ఎలా నిలబెట్టాలి నీకు తెలియాలంటే, నీకు అన్ని దేవుని సంగతులు అనేకమని తెలుసు, కానీ నీకు తెలియని సంగతులు కొన్ని ఉన్నాయని నాయన, నేను నీకు ఒక పత్రిక రాస్తాను, జాగ్రత్తగా చదువుకుని నీ మనసులో భద్రపరచుకో అన్నాడు. అప్పుడంటే పత్రికలు రాశాడు. ఇప్పుడైతే ఫోన్ చేస్తాం, మనం ఫోన్ కాల్ చేసి మాట్లాడతాం మనం. కానీ అప్పుడు పత్రికలు రాశాడు కదా, ఆ పత్రికను ఏం రాశాడు చూడండి అపోస్తలుడైన పౌలు. వృద్ధుల్ని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు. వృద్ధుని ఎందుకు గద్దించొద్దు అన్నాడు? అతను ముసలివాడు, మాట వినలేనివాడు. మీకు అర్థమైందా? ముసలివాళ్ళు ఎలా ఉంటారని మీకు తెలియదా ఉంది? సంఘంలో ముసలివాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వీళ్ళు మనం చెప్పున్నట్టు వింటారండి? వింటారా? వినరండి. మనం వాకింగ్ చెబుతూ ఉంటుంటాం, వాళ్ళు నిద్రపోతూ ఉంటుంటారు. వాళ్ళు ఎక్కువసేపు వినలేరు.
ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు నిలబడలేరు, కానీ ఒక విధంగా ఉండలేరు. మనం చెప్పిన మాట వారికి అర్థం కాదు. ఏమండి, చెప్పిందే చెప్పు 70 సార్లు చెప్తుంటాడు. ఆ మాటలు మనం విసుగొచ్చేస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఇలాంటి వృద్ధులను నువ్వేం చేయాలి? ఏంటి నీకు ఏదో బుద్ధి జ్ఞానం ఉందని మాట్లాడితే వృద్ధి జ్ఞానం బాగుంటుందమ్మా? నీకంటే వయసులో పెద్దవాడు, నీకు జ్ఞానం తెలుసు, కానీ వృద్ధుడన్న ఆ చిన్న చూపుతో చూసి అతను నువ్వు గద్దించవచ్చా? గద్దించకూడదు అన్నాడు. ఏమన్నాడు? వృద్ధుల్ని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించమన్నాడు. అమ్మా నాన్న అలా కాదు. ఇక్కడ మీరు ఇలా చేశారనుకోండి, పిల్లలందరూ డిస్టర్బ్ అయిపోతారు, సంఘం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మీరు ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదని అతన్ని జాగ్రత్తగా హెచ్చరించండి. ఆ విషయం మీకు తెలియాలి. అదే చెప్తున్నాడు. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే ఏమవుతుంది? వృద్ధులు ఏమైపోతాడు? సంఘంలోంచి తొలగిపోతాడు. దేవునికి రక్షింపబడిన ఒక ఆత్మ వెళ్ళిపోయినట్టే. నీ వలన ఒక ఆత్మ రాకుండా వెళ్ళిపోయిందంటే దాని అర్థం ఏంటి? మీకు అర్థమైందా? దేవుని సంతోషాన్ని మనం ఇంకా వెనకలాగేస్తున్నట్టు అర్థం. అంతే కదా? దేవుడు ఏమన్నాడు? ఇదిగో పరలోకమందు ఎక్కువ సంతోషం ఎప్పుడు కలుగుతుందంట దేవుడికి? ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకం ఏమవుతుందేమా? అనేక దూతలు ఎదుగుతే దేవుడు ఒక్క పాపి మారితే దేవుడు సంతోషిస్తున్నాడు అని చూడండి. ఒక్క పాపి మారితే, మరి ఒక పాపి మారితే దేవుడు సంతోషించినప్పుడు ఒక విశ్వాసి దేవుని సంఘంలో చేరిపోతాడంటే దాని అర్థం ఏంటి? దేవుడు సంతోషిస్తాడా? ఎంతో బాధపడుతున్నాడు అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. వృద్ధుల్ని గద్దింపగా తండ్రిగా భావించి అతను హెచ్చరించము. రైట్. అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము అన్నాడు కూడా. ఎవరిని ఎలా హెచ్చరించాలో, ఎవరెవరితో ఎలా మాట్లాడాడో క్లుప్తంగా రాశాడండి. చదువుకోవాలి మనం. మీకు అర్థమైందా? తండ్రిని ఎలా హెచ్చరించాలో చెప్పాడు, వృద్ధ స్త్రీలను ఎలా హెచ్చరించాలో చెప్పాడు, యవ్వనస్తులుగా యవ్వన కాలంలో ఉన్న స్త్రీలైతేనే పురుషులైతేనే ఎవరైతే ఉన్నారో వారిని ఎలా భావించాలంటే మీ అక్కగా, మీ చెల్లిగా, మీ తమ్ముడిగా, మీ అన్నయ్యగా భావించి నువ్వు వారిని హెచ్చరించాను. నీ తమ్ముడికైతే ఎలా చెప్తావు? మీ అన్నయ్యకైతే ఎలా చెప్తావు? నీ చెల్లెలకైతే ఎలా చెప్తావు? మీ అక్కకైతే ఎలా చెప్తావు? అలా మాట్లాడు. నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని అలా మాట్లాడి చెప్పు. అలా చెప్పి వారిని హెచ్చరించు. దేవుడు హెచ్చరించొద్దు అని చెప్పలేదు. మీరు బాగా నా పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయాలి. మీరు హెచ్చరించొద్దు అని చెప్పలేదు, కానీ హెచ్చరించమన్నాడు. ఆ హెచ్చరిక ఎలా చేయాలంటే అన్నదమ్ముల్లాగే మీరు యవ్వనస్తులు అయితే అలా హెచ్చరించండి. వృద్ధ స్త్రీలు, వృద్ధులైతే, వృద్ధ పురుషులైతే వారిని ఆ తండ్రిగా భావించండి, తల్లులుగా భావించండి. అలా భావించి మీరు హెచ్చరిక చేయండి. ఈ విధంగా సంఘాన్ని మీరు ఏం చేయమన్నారండి? హెచ్చరించమన్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే ఎవ్వరు కూడా తొలగిపోయి దేవునికి దూరం కాకూడదు. దేవుని ఉద్దేశం ఏదంటే ఈ హెచ్చరిక దేవుడు ఎందుకు చేయమంటున్నాడంటే ఎవరు కూడా దేవుని సంఘం నుంచి, దేవుని కార్యక్రమాల నుంచి, కాబట్టి దేవుని ఆ పరలోక సంబంధం ఆ మార్గం నుంచి ఎవరు కూడా తొలగిపోకూడదు అన్నదే దేవుని సంకల్పం. ప్రియమైన దేవుని పరి మంచి మాటలు విన్న మీరు అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. చివరిగా ఒక మంచి మాటను చూద్దాం, ముగించుకుందాం. తీతుకు రాసిన పత్రిక పక్క అధ్యాయమే, పక్క పుస్తకం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాటను ఖండించుటకును, శక్తి గల వాడగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడినై ఉండవలెను అని మాట్లాడుతాడు. ఇతనెవరు? ఇతను కూడా పెద్దే. ఇతను కూడా సంఘ పెద్దే. మనకు లోకంలో సంఘ పెద్దలను చూశారు అనుకోండి, వాక్యంతో పెద్దలకే హాయిగా కూర్చుంటారు, పెత్తనం చేస్తారు. మీకు అర్థమైందా? రకరకాల సంఘంలో ఎక్కడో లేని రాజకీయాలని అక్కడే చెప్తాయి. మీకు అర్థమవుతుందా? డబ్బులు ఖర్చు పెట్టాలని అతని దగ్గరికి రావాలి, ఏదైనా కార్యక్రమం చేయాలని అతని దగ్గరికి రావాలి. అతనికి చెప్పకపోతే ఒక బాధ, చెబితే మరొక బాధ. అతను కుదరాలి, ఆ సమయం అతను కుదరాలి, ఆ టైం అతను కుదరాలి, ఆ సమయాన్ని ఆయనే నిర్ణయించాలి. చూసారా ఎన్ని ఉన్నాయి సంఘ పెద్దకే? కానీ ఇన్ని తెలిసిన సంఘ పెద్ద గారికి ఏం తెలియదు? వాక్యంలో జీరో అన్నమాట. అయ్యా నిలబడి 2 మాటలు చెప్పండి అయ్యా, సంఘాన్ని మీరు అభివృద్ధి పొందించండి అయ్యా, మీ వాక్యం చేత అనేక మంది ఆత్మని మీరు రక్షించండి అయ్యా అని చెప్పి ఒక 4 మాటలు మాట్లాడారు, మైక్ ఇచ్చామనుకోండి, ఏం మాట్లాడతారు? మన సంఘానికి ఎంత సంద వచ్చింది, అనేక మంది ఎంత ఇచ్చారు, పలానా వారు ఎంత సహాయం చేశారు, మీరు ఈ ఖర్చు ఇంత అయ్యింది, కాబట్టి సంఘం వారు మిగిలిన ఖర్చుని మీరు ఏం చేయాలంటే ఏం చేయాలమ్మా? ఖర్చు ఏం చేయాలి? డబ్బులు మిగిలిపోయాయి, మన ఖర్చు ఇంకా పడిపోయింది. ఈ సంఘాన్ని మీరు ఈ సంధానం అంతా తీసుకొచ్చి
మరలా ఇవ్వండి. ఇది సంఘబద్ధ కార్యక్రమాలు మనకు సమాజంలో కనబడి, రకరకాల సంఘాల్లో మనకు కనబడే విషయాలు ఇవే. కానీ నిజంగా సంఘ పెద్ద ఎలా ఉండాలో ఏమంటే తీతుకు రాసినారు చూడండి. అపోస్తులైన పౌలు పత్రిక ఏమని రాస్తున్నారు చూడండి. ఏమంటాడు? తాను హితబోధ విషయమే జనులను హెచ్చరించాలన్నాడు చూడండి. ఎందుకంటే జనులు హితబోధన వింటారండి. హితబోధన ఏమంటారట? జనులు ఎలాంటి వాళ్ళంట? దురద చెవులు గలవాళ్ళు. వాళ్ళ చెవు దురదెక్కేస్తున్నట్టు బాగానే. ఏమనడానికే స్వకీయమైన స్వలాభం కొరకు ఏ మాటలైతే ఉంటాయో, ఏ మాటలైతే వారికి ఇనసొంపుగా ఉంటాయో, ఏ మాటలైతే వారిని గద్దించకుండా ఉంటుందో, వారి హృదయాన్ని శాంతపరిచిగా ఉంటుందో, వారిని నవ్వించేదిగా ఉంటుందో, వారిని హాయిగా ఉంచేది ఉంటుందో అలాంటి మాటలు కావాలంట. ఇలాంటి మాటలు వింటున్నవారు ఎవరైతే ఉన్నారో మీరు ఏం చేయాలంటే, సంఘ పెద్దగా ఉన్నవారు మీరు ఏం చేయాలంట? హితబోధ విషయం జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించడు. ఎవరైనా మీ మాటను ఎదిరించేవాడు ఎవడన్నాడు ఏం చేయాలంటే మీరు నోరు పోయి, దేవుని వాక్యం ఇలా చెప్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు నువ్వు ఇలా హెచ్చరిస్తున్నావు, ఎందుకు ఈ మాట నువ్వు ఇలా వక్రీకరిస్తున్నావు అని మాట్లాడాలంట. సంఘబద్ధ కానీ వాక్యం చెప్పేవారు కానీ ఇలా ఉండాలండి. దేవుని వాక్యం అంటే, సంఘం అంటే ఏదో చిన్నదానిగా చూస్తున్నాను కాదు ప్రియులారా, కాదు. ఇలాంటి పరిస్థితులకు మనం ఎదుగుపోవాలి. అలా హెచ్చరించేవాడిగా ఉండి వదరబోతులను ఎన్నో వచ్చినమ్మా ఎదురువారి మాట ఖండించడమును, శక్తి గలవాడగున్నట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడినై ఉండవలెను. 10వ వచనం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను మోసపుచ్చువారినై ఉన్నారు. వారు నోళ్ళు ఊయింపబడును. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించు కుటుంబములే పాడు చేస్తున్నారట. చూడండి, కొంతమంది ఉన్నారట ఇలాంటి వాళ్ళంటే ఏదైతే చెప్పకూడదో అదే చెప్తున్నారట, ఏదైతే బోధించకూడదో అదే బోధిస్తున్నారట. సున్నత సంబంధమైనది, ఇప్పుడు శరీర సంబంధమైనది, దేవుని వాక్యానికి అనుకూలంగా లేనిది, దేవుని వాక్యంలో చెప్పని విషయాలు వీటన్నిటినీ చెప్పి అనేక మంది హృదయాలను మార్చేస్తున్నారంట, వారిని చెదరగొట్టేస్తున్నారంట, కుటుంబాలనే మోసపుచ్చుతున్నారంట. ఇలాంటి వారికి ఎదురెడ్డి నిలబడి వారిని హెచ్చరించి నీ సంఘాన్ని నువ్వు కాపాడుకొని, ఎదుటి వారిని కాపాడి నిన్ను నువ్వు హెచ్చరించుకుని అనేక కార్యక్రమంలో ఉండి ఈ హెచ్చరికలన్నీ దేవుడు స్వీకరించమన్నాడు. ఇన్ని కార్యక్రమాలు చేస్తేనే ఒక పరిపూర్ణమైన ఒక క్రైస్తవుడిగా మనం ఈ భూమి మీద నిలబడతాం. యేసుక్రీస్తు రెండవ రాకడకు వచ్చినప్పుడు ఆయనున్న ఆ మధ్య ఆకాశానికి ఆ మేఘాల మీద మనం కొనుక్కోబడతాం, ఆయన్ని కలుసుకుంటాం. దేవుడు నా లోకానికి మనందరం కూడా వెళ్ళిపోతాం. మంచిగా ఈ మాటలు మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి నా శుభావందనం తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహాకృప కలిగిన దేవుడవు దేవ, అన్న తండ్రి, మన పరలోక తండ్రి, మీకు వందనములు దేవ. మంచి మాటలను, మంచి హెచ్చరికలను తండ్రి, మీ వాక్యం ద్వారా, మీ మాటల ద్వారా తండ్రి మాకు అనుగ్రహించిన ఆయన మమ్మల్ని తండ్రి హెచ్చరించారు తండ్రి. ఏ విధంగా తండ్రి మమ్మల్ని మేము హెచ్చరించుకోవాలి, ప్రతి విషయంలో తండ్రి ఏ క్వశ్చన్ తండ్రి మమ్మల్ని విడిచిపెట్టగా అన్ని సందర్భాలలో, అన్ని కోణాలలో తండ్రి మమ్మల్ని హెచ్చరించి మీ విలువైన సంగతులు మాకు నేర్పి తెలియపరిచి తండ్రి మమ్మల్ని హెచ్చరించారు. మా సంఘం ఉన్న తండ్రి మీరు అభివృద్ధి పొందించండి. మాలో ఉన్న లోటుపాట్లను తండ్రి, తప్పులను మేము సరిదిద్దుకుని తండ్రి మీకు దృష్టికి అనుకూలంగా బ్రతికే అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆత్మీయులుగా మేము అందరం ఎదుగులను మాకు సహాయం అనుగ్రహించండి. మా సహోదరులు అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా చిన్న సంఘంలోని ఈ యొక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు అభివృద్ధి చెందించి, ఈ చిన్న సంఘాన్ని తండ్రి అభివృద్ధి చెందించి అనేక మందికి వీరందరూ కూడా, మేమందరూ కూడా మీ పనిలో ఉంటూ తండ్రి వాక్యాన్ని బలముగా తండ్రి అనేక మందికి చెప్పగలుగుడు సహాయం తెచ్చామని, అటువంటి వాక్చాతుర్యాన్ని, అటువంటి జ్ఞానాన్ని, అటువంటి శక్తిని, అటువంటి జ్ఞానాన్ని, అటువంటి పరిస్థితులను, అనేకమైన దానిని తండ్రి మీరు అనుగ్రహించమని, కృపను చూపమని తండ్రి. ఏది ఏమైనా మీ బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులే మేమందరం ఉండే నాయన తండ్రి, ఈ పనిలో పాలుభాగస్తులయ్యండి తండ్రి. ఆ రాబోతున్న ఆ దినమును గూర్చి మేము ఆలోచించుకుంటూ తండ్రి మీకోసం ఉన్నతంగా బ్రతికే అవకాశం మాకు అనుగ్రహిస్తారని, మా ఎందుకు కృపను చూపుతారని, మరలా మేము అందరం కలుసుకునేంత వరకు మీ కృప, మీ సమాధానం అందరికీ అనుగ్రహించమని, కృపను చూపమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.